श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। సాయి పదం 1988వ సంవత్సరంలో వెలువడిన సంచికల సంపుటి. ఎడిటర్ పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. నిన్నటి తరువాయి స్వామి వివేకానందునితో లోకమాన్య తిలక్. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తనకు శ్రీ వివేకానంద స్వామితో గల పరిచయాన్ని గురించి ఇలా వ్రాస్తున్నారు. సుమారు 1892వ సంవత్సరంలో అనుకుంటాను. అప్పటికింకా ఎంతో ప్రఖ్యాతమైన చికాగో ప్రపంచ మత ప్రతినిధుల సభ, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఎట్ చికాగో జరగలేదు. ఒకసారి నేను బొంబాయి నుండి పూనాకు తిరిగి వస్తున్నాను. విక్టోరియా టెర్మినస్ వద్ద ఒక సన్యాసి నేను కూర్చొని ఉన్న రైలు పెట్టెలోకి ఎక్కాడు. కొంతమంది గుజరాతీయులు ఆయనకు స్వాగతం చెప్పడానికి స్టేషన్కి వచ్చారు. వాళ్ళు మా ఇద్దరికీ పరిచయం చేసి, ఆ సన్యాసి పూనాలో ఉన్నన్నాళ్ళు ఆయనకు మా ఇంట్లో ఆతిథ్యమియమని కోరారు. మేము పూనా చేరాము. ఆ సన్యాసి 8 రోజులో 10 రోజులో మా ఇంట్లో ఉన్నాడు. తన పేరడిగితే తానొక సన్యాసినని మాత్రమే చెప్పాడు. ఇక్కడ ఆయనేమీ ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర మాత్రం అప్పుడప్పుడు అద్వైతం మీద, వేదాంతం మీద మాట్లాడేవారు. 10 మందిలో కలవకుండా తప్పించుకునేవారు. ఆయన దగ్గర బొత్తిగా ఒక్క పైసా కూడా డబ్బు లేదు. కృష్ణాజినం, 1-2 గుడ్డలు, కమండలము ఇవే ఆయన దగ్గరున్న వస్తువులు. తన దేశాటనలో ఎవరో ఒకరు ఆయన వెళ్ళదలుచుకున్న స్టేషన్కి రైలు టికెట్ కొనిచ్చేవారు, అంతే. మహారాష్ట్ర దేశంలోని స్త్రీలకు పరదా దురాచారం లేదు కనుక ఉన్నత కుటుంబీకులలోని కొందరు వితంతువులైన తమ జీవితాలను పూర్వం బౌద్ధయుగంలోని యోగుల మాదిరి ఆధ్యాత్మిక విలువల ప్రచారానికి అంకితం చేసే అవకాశం ఉందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసేవారు. నాలానే స్వామి కూడా భగవద్గీత కర్మ పరిత్యాగాన్ని బోధించడం లేదని, బంధంలో పడకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా కర్మను చేయాలని ఉద్బోధిస్తున్నదని విశ్వసించేవారు. అప్పట్లో నేను దక్కను క్లబ్లో సభ్యుడిగా ఉండేవాడిని. ఆ క్లబ్బు వారం వారం సమావేశాలు నిర్వహించేది. ఒకసారి ఒక మీటింగుకి స్వామి కూడా నాతో పాటు హాజరయ్యారు. ఆ సాయంత్రం సమావేశంలో కీర్తిశేషులు శ్రీ కాశీనాథ్ గోవిందనాథ్ ఒక చక్కటి వేదాంతోపన్యాసం చేశారు. దాని మీద ఇక ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు స్వామి లేచి అంతకు మునుపు ప్రసంగంలో చెప్పిన విషయాన్ని మరో దృక్పథంలో అనర్గళమైన ఇంగ్లీషులో మనోహరంగా వివరించారు. అక్కడున్న ప్రతి వారు ఆయనలోని ఉన్నత ప్రతిభను, సామర్థ్యాన్ని గుర్తించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆయన పూనా వదిలి వెళ్ళిపోయారు. ప్రపంచ మత ప్రతినిధుల సభలోనూ, ఆ తరువాత ఇంగ్లాండు, అమెరికాలలోనూ అఖండ విజయం సాధించి వివేకానంద స్వామిగా ప్రపంచ ప్రసిద్ధుడై 2-3 ఏళ్ల తరువాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన వెళ్ళిన దగ్గరంతా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. వానికి సమాధానంగా ఆయన చేసిన ఉపన్యాసాలు అద్భుతమైనవి. వార్తాపత్రికల్లో ఆయన ఫోటో చూచి పోలికలు గుర్తుపట్టి ఆనాడు మా ఇంటికొచ్చినది ఆయనేనని అనుకున్నాను. అయినా ఆ విషయం నిజమో కాదో తెలుపమంటూ ఆయనకొక ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలోనే ఆయన కలకత్తా వెళ్ళేటప్పుడు దారిలో పూనాలో దిగి
మా ఇంటికొకసారి రావలసిందిగా కూడా ఆహ్వానించాను. వెంటనే స్వామి దగ్గర నుంచి ప్రేమాస్పదమైన జవాబు వచ్చింది. అందులో అప్పుడు మా ఇంటికొచ్చిన సన్యాసిని తానేనని, తాను పూనాలో దిగలేకపోతున్నందుకు విచారిస్తున్నానని వ్రాశారు. ఆ ఉత్తరం ఇప్పుడు కనిపించడం లేదు. బహుశా 1897లో కేసరి పత్రిక కేసు సందర్భంగా చింపివేయబడ్డ నా వ్యక్తిగత రాజకీయ ఉత్తర ప్రత్యుత్తరాలలో అది కూడా ఉండి ఉంటుంది. ఆ తరువాత ఒకసారి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కొంతమంది మిత్రులతో కలిసి బేలూరు మఠానికి వెళ్ళాము. అక్కడ వివేకానంద స్వామి మమ్మల్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. మేమందరము కలిసి టీ పుచ్చుకున్నాము. మాటల మధ్యలో నేను సంసారాన్ని త్యజించి బెంగాలులో తన కార్యాన్ని నిర్వహిస్తే తాము మహారాష్ట్ర వెళ్ళి నా పని చేస్తే బాగుంటుందని నవ్వుతూ హాస్యానికి అన్నారు. ఎవరికైనా దూరదేశాల్లో ఉన్నంత ప్రాబల్యం తమ సొంత రాష్ట్రంలో ఉండదు అని స్వామీజీ అన్నారు. వేదాంత కేసరి, జనవరి 1934 నుండి. పంచాక్షరి పాపాన్ని హరించదా? నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడిక్కడికి, శ్రీ భగవాన్ రమణ మహర్షి దర్శనానికి. ఆయన మాటల వలన, మెళ్ళో ఉన్న రుద్రాక్ష మాల వల్ల మంత్రజప పరాయణుడని తెలుస్తున్నది. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి, స్వామి, పంచాక్షరి గాని తారకం గాని ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్. పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ, చోరత్వ, సురపానాదులు చేసినా ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారినంటకుండునా అని మళ్ళీ తర్కించి అడిగాడా విప్రుడు. నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికంటదు. నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్. ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడా బ్రాహ్మణుడు. నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవింపవలసినదే. ఒకదానితో వేరొకదాన్ని కప్పిపుచ్చడం ఎట్లా పొసుగుతుంది? నేను చేస్తున్నాననే భావం పోయినప్పుడే తనకేది అంటదు. తానెవరో తెలుసుకుంటే గాని నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను తానరసిన వానికి జపమేది, తపమేది. శ్రీమతి సూరినాగమ్మ రమణాశ్రమ లేఖల నుండి. గాలి వీస్తుంటే విసనకర్రెందుకు? ఒకసారి ఉపవాస నియమాన్ని గురించి, సాధు సాంగత్య మహిమను గురించి వివరిస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి తాము అరుణాచల పర్వతం మీది విరూపాక్ష గుహలో ఉండే రోజులలో జరిగిన ఒక సంఘటనను గురించి ఇలా చెప్పారు. యచ్చమ్మ ఎప్పుడూ ఏకాదశి అని, కృత్తిక అని ఉపవాసాలు చేస్తుండేది. ఆమెతో పాటు ఆమె కూతురు చెల్లమ్మ కూడా ఉపవాసాలుండడం ఆరంభించింది. పసితనమాయే, వాడిపోయేది. యచ్చమ్మ సాధారణంగా దాని చేతికిచ్చే నాకు అన్నం పంపేది. ఒక కృత్తిక నాడు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది. అది తిననిదే మనమెట్లా తినడమని నాకు సంకటం. ఇదంతా నీకెందుకమ్మా అని దానికి నచ్చచెప్పి ఏదో విధంగా సమాధానపరచి ఆనాటికి తినిపించాను.
మర్నాడది అన్నం పట్టుకొని కొండ ఎక్కుతూ ఉంటే త్రోవలో ఒక కాగితం దొరికిందట. ఏదో శ్లోకంలా ఉన్నదే స్వామికి చూపుదామని తెచ్చింది. చూస్తే ఇది శ్లోకం. సజ్జన సంగే సంప్రాప్తే సమస్త నియమైరలం తాళాం వృంతేన కిం కార్యం లబ్ధే మలయ మారుతే. ఇదిగో చూడు, నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నదిందులో అన్నాను. అర్థమేమిటి అన్నదది. అప్పుడు ఓ పాట వ్రాసి అర్థం చెప్పాను. సాధు సాంగత్యం కలిగిన తరువాత నియమాలతో పనిలేదు. మలయమారుతం వీస్తూ ఉండగా ఇక విసనకర్రతో పని ఏమి? అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది. దానికి నా మాటంటే చాలా గురి. శ్రీ రమణాశ్రమ లేఖల నుండి. ఎవరు నేర్పిన యోగమిది? శ్రీ దాదాసాహెబ్ కపడేగా అందరిచే పిలువబడే శ్రీ గణేష్ శ్రీకృష్ణ కపడే ప్రఖ్యాత న్యాయవాది, కేంద్ర శాసనసభలో సభ్యుడు, మరాఠీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు, ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుల్లో ఒకరు. భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఎన్నో అమూల్యమైన విషయాలున్న దృష్ట్యా శ్రీ కపడే డైరీలను, మొత్తం 46 డైరీలు భారత ప్రభుత్వం పురావస్తు శాఖ భద్రపరిచింది. కపడే షిరిడీలో బాబాతో తాను గడిపిన మొత్తం 112 రోజులలోనూ జరిగిన విషయాలు క్లుప్తంగా తన డైరీలో వ్రాసుకున్నాడు. శ్రీ సాయి చరిత్రకు శ్రీ కపడే షిరిడీ డైరీ ఒక అమూల్యమైన ఆధారం. శ్రీ కపడే తన డైరీలో 8/12/1911న వ్రాసుకున్న ఒక అంశం ఆ డైరీ మొదటిసారి 1924-25 సాయిలీలా మాసిక్ పత్రికలో వెలువడినప్పుడు ప్రచురింపబడలేదు. శ్రీ కపడే కుమారుడు బాబాసాహెబ్ బాలకృష్ణ కపడే రచించి ప్రచురించిన కపడే జీవిత చరిత్రలో ఆరోపం మొదట వెలుగు చూసింది. తరువాత దానిని షిరిడీ సంస్థానం వారు కూడా ప్రచురించారు. తన డైరీలో ఆ రోజు శ్రీ కపడే వ్రాసుకున్న విషయం ఇది. మాధవరావు దేశపాండే అంటే శ్యామ ఇక్కడే నిద్రపోతున్నాడు. ఎప్పుడూ నేను కనీ విని ఎరుగని విషయాన్ని స్వయంగా నా కనులారా చూశాను, చెవులారా విన్నాను. నిద్రలో ఉన్న మాధవరావు దేశపాండే తీసుకునే ప్రతి ఉచ్ఛ్వాసలోనూ, వదిలే ప్రతి నిశ్వాసలోనూ సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా అనే నామం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ నామోచ్చారణ ధ్వని ఎంత స్పష్టంగా ఉండాలో అంత స్పష్టంగానూ ఉంది. మాధవరావు గురక పెట్టినప్పుడు ఆ పదాలు కొంచెం దూరంలో ఉన్నా వినిపిస్తున్నాయి. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. బాబాను ఎన్నో సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా సేవించి శ్రీ సాయి నామమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న ఆ భాగ్యశాలి శ్యామ. బాబా మహాసమాధి అనంతరం తాను శ్రీ సాయి సన్నిధిని సరిగ్గా ఉపయోగించుకోలేదేమోనని విచారించేవాడట. ఎడిటర్. దైవాన్ని దేవభాషలోనే ప్రార్థించాలా? సర్వ మానవాళి సుఖశాంతుల కోసం, శ్రేయస్సు కోసం ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని వేద శాస్త్రాల రూపంలో మహర్షులు మానవాళికి అందించారు. యదేమాం వాచాం కళ్యాణి మానదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం
శూద్రాయ చర్యాయ చస్వాయ చారణాయ చ. అంటే కళ్యాణకరమైన వేదవాణిని బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, భృత్యులు, ఆర్యులు, అనార్యులు మొదలైన జనులందరి కోసం ఉపదేశిస్తున్నా అన్న భగవద్వాణిని వేదము ప్రకటిస్తున్నది. వేద భాష అయిన సంస్కృతం మొదట ఆర్యుల వ్యవహారంలో అంటే వాడుక భాషగా ఉండి వాడుకలో వచ్చే ఉచ్చారణ దోషాల వల్ల క్రమేణా మార్పు చెంది ప్రాకృతం మొదలైన భాషలుగా రూపాంతరం చెందిందని భాషాశాస్త్రం చెబుతున్నది. అంటే మొదట ప్రజల వ్యవహారంలో ఉన్న వేద భాష తరువాత వ్యవహారం నుండి వేరై కేవలం శాస్త్ర భాషగా మిగిలిందన్నమాట. ఆ దూరం పెరిగిన కొద్దీ సంస్కృత భాషలో ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం సంస్కృత భాషను తద్వారా శాస్త్రాలను అధ్యయనం చేయగలిగిన వారికే పరిమితమైంది. పోను పోను సమాజంలో శాస్త్రాలను అధ్యయనం చేసే అవకాశమున్న ఒక వర్గం సమాజంలోని మిగిలిన ప్రజలపై తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి ఆ వేద విజ్ఞానంపై గుత్తాధిపత్యం సాధించారు. అత్యధిక ప్రజల అజ్ఞానమే తమ ఆధిక్యతకు పునాదులని ఆ వర్గాలు గుర్తించాయి. వారి స్వార్థ ప్రయోజనాల సాధనలో భాగంగానే సంస్కృతంలో తప్ప ఇతర ఏ వ్యవహార భాషలోకి వేదాన్ని, శాస్త్రాలను అనువదించకూడదని, రచనలు చేయరాదని ద్విజులు తప్ప మిగిలిన వారు అసలు వేద శాస్త్రాలను వినకూడదనే నిషేధాలు పుట్టుకొచ్చాయి. వేద మంత్రాలు ఉచ్చారణ దోషాల వల్ల అర్థం చెడకుండా ఉండేందుకు కాలాంతరంలో స్వార్థపరులు తమ అజ్ఞానంతో వేదంలో ప్రక్షిప్తాలు చేర్చకుండా ఉండేందుకు వేద ఋషులు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము మొదలైన వేదాంగాల ద్వారా అష్ట వికృతుల ద్వారా ఏర్పరిచిన కట్టుదిట్టాలు చివరకు ఇలా దుర్వినియోగమయ్యాయి. ఇలా కాలక్రమంలో వేద విజ్ఞానం ద్విజ పురోహిత వర్గాల గుత్తాధిపత్యానికి లోనై సామాన్య ప్రజానీకానికి దూరమయ్యింది. తామనుసరించే మతం యొక్క మూల గ్రంథాలైన వేదాలేమి చెబుతున్నాయో సమాజంలోని అత్యధిక ప్రజానీకానికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. మతాచార్యులు చెప్పిందే వేదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వేదార్థాలను మార్చి రాజులను ఏమార్చి కర్మకాండ, జంతు హింసలతో నిండిన యజ్ఞ యాగాదులకు ప్రాధాన్యత కల్పించబడింది. అమిత వ్యయ ప్రయాసలతో కూడిన యజ్ఞ యాగాదులను చెయ్యలేని సామాన్య ప్రజలకు తమ తరింపుకు మార్గం కానీ దాన్ని చూపే నాథుడు కానీ కనిపించలేదు. అప్పుడు నిజమైన వేద ధర్మాన్ని ఉద్ధరించి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మతాచార్యుల గుత్తాధిపత్యం నుండి కాపాడి సామాన్య ప్రజానీకానికి అందించడానికి గౌతమ బుద్ధుడు, మహావీరుడు అవతరించారు. ప్రజల భాషలో ఆధ్యాత్మికతను బోధించారు. సమాజంలో అగ్రవర్ణస్థుల దురహంకారానికి, వేద విద్యపై వారికున్న గుత్తాధికారానికి, వేదం పేరిట ఆధ్యాత్మికత పేరిట విశృంఖలంగా ప్రబలిన దురాచారాలకు, మూఢ నమ్మకాలకు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన బౌద్ధ, జైన మతాలు ప్రజలకు దగ్గరైనవి. బౌద్ధమత వృక్షం శాఖోపశాఖలై దేశ దేశాలకు విస్తరించింది. కానీ తర్వాతి కాలంలో వేద శాస్త్రాలతో సమానంగా తమ సిద్ధాంతాలను ప్రామాణికం చేయాలనే ఉత్సాహంతో సంస్కృతంలో రచిస్తే గాని అవి పండితామోదాన్ని పొంది ప్రామాణికము కావనే భ్రమతో ప్రజల భాషను వదలి
సంస్కృత భాషలో బౌద్ధ గ్రంథాలు రచింపబడడం ప్రారంభమైంది. బౌద్ధమత పతనానికి దారితీసిన కారణాలలో ఇది ఒకటి. అలా మన దేశంలో ప్రజలకు దూరమై ప్రజాదరణను కోల్పోయి ఎండి మ్రోడువారిన బౌద్ధమత వృక్షాన్ని దిగ్విజయంగా పెళ్లగించి తన ఆర్షధర్మ పునరుద్ధరణమనే యజ్ఞంలో సమిధలుగా వాడుకున్నారు శ్రీ ఆదిశంకరులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి పథంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బావా, నన్ను దీవించు. ఓ సాయినాథ, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశాను? ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ, ఒక్కటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని, ఈక్షణాన్ని పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వజ్రశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు సాయినాథ. నీ జ్ఞాన కాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకు కొరగాని మొద్దులు చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికీ కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ, నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి.
నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారమెక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి, అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ. ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు? నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకల నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బావా. పోని నీ ఇచ్ఛయే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్నవో ప్రేమస్వరూపుడా, ఎవరికీ ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుని ఉద్ధరించు. ఓ ప్రేమస్వరూప సాయినాథ, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని, అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత ఝరి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక క్రొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో! దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను ఒలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడి. నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారు. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే.
साईं बाबा, 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 साईं
साईं बाबा 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 साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय। श्री गणेशाय नमः, श्री श्रुते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्याम नमः, श्री सद्गुरु साईनाथाय नमः। सहज जाते मांडुनी दळता, जेने प्रवर्तिविले निज सच्चरिता, काय अलौकिकतयाची कुशलता भक्त सत्पंथा लाविले। मोक्ष जो का परमपुरुषार्थ, त्याहुनीही गुरुचरण समर्थ, सेविता ऐसिया गुरुचरणींचे तीर्थ, मोक्ष नकळत घर रिघे। होईल गुरु करुणाकर, तरीच सुखाचा हा संसार, घडोनी येईन घडणार, लाविल परपार क्षणार्धे। जरी जाहली इतुकी पोथी, कथा कथिलीसी अति संकलिती, साईंची ती अगाध किरती, ती म्या किती वर्णावी। जिचेने दर्शन नित्य तृप्ती, जिचेने सहवासे आनंद भुक्ती, जिचेनी भव भय विनिर्मुक्ती, ती साई मूर्ती हारपली। जिचेनी परमार्थ मार्ग प्रवृत्ती, जिचेनी माया मोह निवृत्ती, जिचेनी आत्यंतिक क्षेम प्राप्ती, ती साई मूर्ती हारपली। जिचेनी नसे भव भय भीती, जिचेनी जागृत न्याय नीती, जिचेनी संकटे मनास धृती, ती साई मूर्ती हारपली। ध्यानी स्थापनिया निज मूर्ती, साई जाई निज धामा प्रति, निजावतारा करे समाप्ती, हे योग स्थिती अतर्क्य। पूर्ण होता अवतार कृती, हारपलेती पार्थिवाकृती, तरी हा ग्रंथ ही वाङ्मय मूर्ती, दैल स्मृती पदोपदी। शिवाय ह्याची या कथा परिसता, मनाला भेजी एकाग्रता, तजन्य शांतीची अपूर्वता, केवी अवर्णनीयता वर्णावी। आपण श्रोते सर्वसुज्ञ, मी तो तुम्हा पुढे अल्पज्ञ, तथापि हा साईंचा वाग्यज्ञ, आदरा कृतज्ञ बुद्धीने। कल्याणप्रद हा वाग्यज्ञ, पुढे करोनी मज सम अज्ञ, पूर्ण करी निज कार्यज्ञ, श्रोते सर्वज्ञ जाणती। करोनिया एकाग्रमन, अभिवंदुनी साई चरण, महामंगल परम पावन, करी जो श्रवण या कथा। जो भक्त भक्ती समन्वित, निज स्वार्थ साधावया उद्यत, होनिया एकाग्र चित्त, कथामृत हे सेवेला। साई पुरविल तयाचे अर्थ, पुरविल स्वार्थ आणि परमार्थ, सेवा कधीही जाईन व्यर्थ, अंती तो कृतार्थ करील। 44 अध्याय पोथी, साई निर्यान परिसिले अंती, तरीही या पोथीची प्रगती, ही काय चमत्कृती कळेना। गताध्यायी साई निर्यान, यथानुक्रम जाहले पूर्ण, तरी या साई लीलेची कातीन, विसंबेना क्षणभरी। पाहू जाता नवल नाही, निर्यान केवळ देहास पाही, जन्म मरणातीत हा साई, अव्यक्ती राही पूर्वत। देह गेला आकार गेला, अव्यक्ती जैसा तैसाची ठेला, देह निर्याना मागुन लिला, आहेत सकळांना अवगत। वर्णू जाता त्याही अपार, परिण भावा ग्रंथ विस्तार, म्हणून त्यांतील घेऊ सार, करू की सादर श्रोतया।
धन्य आमुची भाग्यस्थिती की जे काली साई अवतरती तेच काली आम्हा हे सत्संगती सहजावृत्ती लाधली. ऐसे असता ही चित्तवृत्ती जरी न पवे संसार निवृत्ती जरी न जडे भगवंती प्रीती याहुनी दुर्गती ती काय. सर्वेंद्री साईंची भक्ती तेच की खरी भजन स्थिती ना तरी डोळा पाहता मूर्ती खिळी दाती वाचेच्या. कान ऐकता साई कीर्तन रसना मधुर आम्ररसी निमग्न करिता साई पाद स्पर्शन मृदुली वर्जन खपेना. साई पासून क्षणही विभक्त तो काय होईल साई भक्त तो काय म्हणावा चरणासक्त संसारी विरक्त होणे. एकापती वाचुनी कोणी येता तिची या मार्गावरोनी श्वशूर धीर भाऊ जाणुनी होई वंदनी सादर. पतिव्रतेचे निश्चल अंतर कदा न सांडिया पुले घर निजपतीचाच प्रेमा अपार आजन्माधार तो एक. पतिव्रता साध्वी सती अन्या भावो निया निजपती तयाचे दर्शन घ्यावया प्रती कधीही चित्ती आणेना. तीस आपुला पती तो पती इतर केव्हाही तया न तुलती तया ठाईच अनन्य प्रीती शिष्य ही ते रेती कृपाई. पतिव्रतेच्या पती प्रेमा गुरु प्रेमास देती उपमा परी गुरु प्रेमास नाही सीमा जाणे तो महिमा सच्शिष्य. मग ना जयाचेनी संसारा सहाय्यता ती काय सहाय्या येतील परमार्था असो व्याही जावई वावनिता भरवसा कोणाचा धरिता नये. माता पिता करतील ममता सत्तेचा पुत्र लक्षील वित्ता कुंकुवा लागी रडेल कांता कोणी न परमार्था सहकारी. तरी आता राहिले कोण जयाचेनी परमार्था पादन करू जाता विचारे निदान आपुला आपण अंतिवरे. करोनी नित्या नित्य विवेक त्यागोनी फळभोग ऐहिकाश्मिक साधोनी आशमदमादी षटक मोक्षैक साधन तो धन्य. तेने सोडून दुजियाची आस ठेवावा बळकट आत्मविश्वास मारावी आपण आपुले कास साधेल तयासची परमार्थ. ब्रह्म नित्य जग अनित्य गुरुरेक ब्रह्म सत्य अनित्य त्यागे गुरु एक चिंत्य भावना सातत्य साधन है. अनित्य त्यागे वैराग्य जनन सद्गुरु ब्रह्म चैतन्य घन उपजे भूती भगवंतपन अभेद भजन या नाव. भय अथवा प्रेमे जान जया जयाचे नित्य साधन ध्याता होई ध्येची आपण कंस रावण कीटके. चिंतनी भावे अनन्यपन ध्याना सारिखे नाही साधन करी जो अभ्यास आपुला आपण तयान ज्योद्धरण रोकडे. तेथे कैंचे जन्म मरण जीव भावासी पूर्ण विस्मरण प्रपंचाचे मावळे भान आत्मानुसंधान सुखला आहे. म्हणोनी निज गुरु नामावर्तन तेनेनी परमानंदा जनन भूती भगवंताचे दर्शन नामाची महिमान काय दुजे. ऐसी दयाच्या नामाची महती तया माझी सद्भावे प्रणती काया वाचा मनी मी त्या प्रती अनन्य गती ये शरण. ये अरथीची द्योतक कथा कथितो श्रोतयांकरिता आता तरी ती ऐकिजे निज हितारथा एकाग्र चित्ता करोनिया. कैलासवासी काका दीक्षित साई समर्थ आज्ञांकित नित्य नेमे वाचित भागवत आहे की अवगत समजता. एके दिवशी दीक्षितांनी काका महाजनी यांचे सदनी चौपाटीवर भोजन सारुणी पोथी नेमानी वाचिली. एकादशाचा अद्वितीय ऐसा तो सरस आणि द्वितीय परिसता अनुक्रमे अध्याय श्रोत्याचे ध्याय अंतरंग. माधवराव बाबांचे भक्त काका महाजनित यांसमवेत बैसले ऐकावया भागवत एकाग्रचित्त करुनिया. कथा ही भाग्ये फारची गोड जेने पुरेल श्रोत्यांचे कोड जडेल भगवत भक्तीची आवड ऐसे सती चोखड निघाली. वृषभकुळींचे नवदीपक कवी हरी अंतरिक्षादेक निघाले यांचेच गोड कथानक आनंदजनक बोधप्रद. नऊ ही ते भगवत स्वरूप
कोटी क्षमा शांती अमूप वर्णिता भागवत धर्म प्रताप जनक निष्कंप तटस्थ काय ते आत्यंतिक क्षेम काय हरेची भक्ती परम कैसे नीही हरिमाया सुगम निश्रेयस उत्तम गुरुचरण कर्म अकर्म आणि विकर्म या सर्वांचे एकची वर्म गुरु हेच रूप परा परमात्मा भागवत धर्म गुरुभक्ती हरे चरित्र अवतार गुण द्रुमिलनाथे केले निरूपण पुरुषावताराची दावणी खून रूपे नारायण वर्णिला पुढे अभक्त गतिविन्यास विदेहा कथी नाथ चमस वेद विहित कर्माची कास सोडिल्या हो नाश सर्वस्वी सर्वांतरी हरीचा वास म्हणून न करावा कोणाचा द्वेष पिंडी पिंडी पहावा परेश रीता न रेस त्यावीन अंती नववेकर भाजन कृतत्रेतादी युगीचे पूजन कैशा कैशा मूर्तींचे ध्यान करिते निर्वचन जाहले कलियुगी एकची साधन हरिगुरुचरण स्मरण तेनेच होय भो भय हरण हे एक निज शरण शरणागता ऐसी पोथी चाहल्या अंती काका साहेब पृच्छाकृती काय हो ही नवनाथ कृती अतर्क्य वृत्ती तयांची आवडी माधव रावा सवदती किती हो ही अवघड भक्ती आम्हा मुढा कैंची ही शक्ती जन्म जन्मांती न घडे हे कोठे हे नाथ महाप्रतापी कोठे आपण ठाईचे पापी आहे काय भक्ती ही सोपी सच्चिद रूपी ते धन्य आम्हा ही भक्ती घडेल काय कैसे न होईल तर नोपाय जाहलो हताश गळाले पाय झाला की वायफळ जन्म हा काका साहेब भक्त प्रेमळ असावी जीवास काही हळहळ सुस्थिर वृत्ती भावे का चंचळ उडाली खळबळ श्यामाची श्यामा नामे माधवराव जयांचा काका लागे सद्भाव तयांच काकांचा हा स्वभाव दैन्याचा प्रभाव नावडला म्हणती बाबांसारखे लेणे भाग्य लाधले तयासे तेने मुख करावे केवलवाने व्यर्थ की जीने तयासे साई चरणी श्रद्धा आढळ तरीही कामनाची तळमळ नाथांची भक्ती असे ना प्रबळ आपुली ही प्रेमळ नव्हे का एक नाथी टिके सहित एकादश स्कंद भागवत वाचावे भावार्थ रामायण नित्य आपणा निश्चित ही आज्ञा तैसेच हरिगुरु नामस्मरण ही बाबांची आज्ञा प्रमाण यांतची आपुले भोभय तारण चिंतेचे कारण काय तुम्हा परे त्या नवयोग्यांचे चरित तयांचे ते असे धाराव्रत साधेल काय आपणायत किंचित चिंतन हे सतत काकांचे लागली जीवास मोठी चुटपोट नवयोग्यांची भक्तीच उद्भट कवन्या उपाये होईल प्रकट तरीच मग निकट देव खरा असो ऐसे लागली हुरहुर आसनी शयनी हाच विचार दुसरे दिनी घडला चमत्कार श्रोते तो सविस्तर परिसावा अनुभवाचा पहा नवलाभ प्रातःकाळीच आनंदराव पाखाडे हे जया उपनाव आले माधवरावा शोधावया तेही आले प्रातःकाळी भागवत वाचावयाचे वेळी पैसले माधवरावांजवळे स्वप्नाची नवाळे सांगत श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba, Sai Baba.
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba, Sai Baba.
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba, Sai Baba.
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत सारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना,
बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलो, थक गए मेरी रसना। दास गण कहे अब क्या बोलो, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोर साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अपने मस्जिद का झाड़ू गने है, अपने मस्जिद का झाड़ू गने है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
साई